నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరిట నిధులు దుర్వినియోగం చేయడం సరైంది కాదని మెట్పల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రాంప్రసాద్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 10 లక్షలు బీఆర్ఎస్ పార్టీ విందులు వినోదాలకు కేటాయించడం సరైంది కాదని అన్నారు. ప్రజలు కట్టిన పన్నులు ప్రజా అవసరాలకు ఉపయోగించాలి కానీ ఇలా అధికార పార్టీకి తొత్తులాగా వ్యవహరిస్తూ ఆ పార్టీ ప్రచారానికి జల్సాలకు ఇవ్వడం అధికార దుర్వినియోగం అవుతుందని తెలిపారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పక్షాన కమిషనర్ పై కోర్టులో లోకయుక్తలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అన్ని మోర్చాల సంయుక్త 7 మోర్చాల సహాయకుల గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసి జనసేన కాలంలో కానీ భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత కానీ పనిచేసి అనేక కారణాల ఆ తర్వాత 3వ కార్యక్రమంగా అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా ఒక 5,000 మందితోని 5,000 మంది కార్యకర్తలతోని ఒక సభ నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఆ సభని కూడా ఈ నెల 22వ తేదీ లోపల ఈ కోరిక నియోజకవర్గంలో ఈ 3 కార్యక్రమాలని అసెంబ్లీ వారు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మండలాల వారిగా మండలాల్లో ఒక కార్యక్రమం ఉంటుంది. అది యోగా డే కార్యక్రమం. మండలాల్లో మండలాధ్యక్షులు చొరవనిసుకొని మండలంలో ఉన్నటువంటి మోర్చాల నాయకులను చొరవనిసుకొని యోగా దినోత్సవాన్ని నిర్వహించాలో, యోగా వల్ల ఏ రకంగా ఆరోగ్యం చేకూరుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది, యోగా వల్ల మనకు మెడిసిన్స్ అవసరం లేకుండానే జీవించి ఉన్నంత కాలం ఏ రకంగా ఆరోగ్యం ఉండాలనే విషయాన్ని మన సనాతన సంస్కృతిని సాంప్రదాయాన్ని భారతీయ సంస్కృతి విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పి ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని నిర్వహించాలని చెప్పి నిర్ణయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో జూన్ 21వ తేదీన యోగా డే జరుపుకుంటా ఉన్నాం. దానికి కారణం మన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు. మన భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం కూడా నిరంతరం యోగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ యోగాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఆ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుందంటే, మెట్పల్లి మున్సిపల్ పరిధిలో మెట్పల్లి పట్టణంలో కమిషనర్ గారు 10 లక్షల జనరల్ ఫండ్ కింద దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జల్సా చేయడానికి విందు వినోదాలకు కేటాయించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు పట్టణంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి, నియోజకవర్గంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటిని వదిలేసి రైతులు సమస్యలతో ఉన్నారు, విద్యార్థులు సమస్యలతో ఉన్నారు, నిరుద్యోగులు సమస్యలతో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. మీ పార్టీ నాయకులు మీరు మాత్రమే సంతోషంగా ఉన్నారు. మీ నాయకులు జల్సాల వినోదాలకు విందుల కొరకు మున్సిపల్ నిధులను ఎట్లా దుర్వినియోగం చేస్తారు? కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. 10 లక్షల రూపాయలు మీరు ఇలా కేటాయిస్తారు. దీని మీద మేము ఖచ్చితంగా లోకాయుక్తలో మీ మీద ఫిర్యాదు చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్ని సమస్యలు ఉన్నాయి మెట్పల్లి పట్టణంలో? ఇప్పటికి ఎన్నో సమస్యలు పేరుకుపోయినాయి. రోడ్లు సరిగా లేవు. మిషన్ భగీరథ పేరిట రోడ్లన్నీ దవ్వేరు. ఎక్కడ కూడా డ్రైనేజీలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు. రానున్నాయి వర్షాకాలం. పోయిన వర్షాకాలం వానలకు శివారు వార్డులలో నీళ్లు, ఖాళీ స్థలాలలో నీళ్లు నిలిచి ఉన్నాయి. దాంతో దోమలు, రోగాల పాలనలు. మరి ఈ సంవత్సరం వర్షాకాలం రాబోతుంది. దాని మీద మీరు తీసుకుని పోయే చర్యలేంటి? రోడ్ల బాగు కోసం ఏం చేస్తున్నారు? డ్రైనేజీల బాగు కోసం ఏం చేస్తున్నారు? ఇవన్నీ వదిలేసి ఖాళీ ఒక పార్టీకి తొత్తుగా, అధికార పార్టీకి తొత్తుగా మీరు నిధులు విడుదల చేయడం ఇది చాలా తప్పు. ఇది మీరు దీనికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన కమిషనర్ గారిని మేము నిలదీస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాలి. దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మీ మీద కోర్టులో కేసేస్తున్నాం, లోకాయుక్తలో మేము ఫిర్యాదు చేయబోతున్నాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం.